సిగరెట్ తాగడం, మందు కొట్టడం ఆరోగ్యానికి హానికరం. కానీ అంతకన్నా భయంకరమైన వ్యాధి మనందరిలో ఉంది. అదే రూమర్స్ క్రియేట్ చేయడం. క్రియేట్ చేసినప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ ఫైనల్‌గా మాకు జరిగినట్టు దోల తీరిపోద్ది. నేను సూర్య. నాకిద్దరు ఫ్రెండ్స్. సన్నీ, సత్య. ఐ లవ్ యూ బంగారం. నువ్వు లేకపోతే నేను లేనే. ఎవరితో మాట్లాడినా నువ్వే గుర్తు వస్తున్నావు. ఇప్పటివరకు ఈ మాట ఎంతమంది చెప్పావురా? అంటే 1 2 3 4 5. వాడు కౌంట్ మర్చిపోయాడురా, వదిలే. లేదు బావా, మొన్నే మెమరీ కార్డ్ ఫిల్ అయిపోయిందని చెప్పి డిలీట్ చేసా కొన్ని. విరగ్గొట్టేయాల్సిన దరిద్రం వదిలిపోయేది. సర్లే కానీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? రేపే. ఒకవేళ ఒప్పుకోపోతే ఒప్పుకోపోతే పార్టీ. అలా కాదురా. మనకు లైఫ్లో పాజిటివ్ థాట్ వచ్చిందంటే ఏదో యాడ్ అవుతున్నట్టు అర్థం. అదే నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఏదో మిస్ అవుతున్నావు అని అర్థం. బేసిక్గా ఇలాంటి మాటలు పిచ్చోళ్ళు కానీ మేధావులు కానీ మాట్లాడతారు. నువ్వేంటి నాకు అర్థం కాదురా. అవునా బుజ్జి? ఏది నీ ఫేవరెట్ పెన్ ఒకసారి ఇవ్వి. రేయ్, అది నా ఫేవరెట్ పెన్ రా. మరి ఇంకోసారి నెగిటివ్ థాట్స్ వస్తాయా? లేదురా. రేయ్, మీ ఫిలాసఫీలన్నీ తర్వాత పెట్టుకుంటారా, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అని గుర్తొచ్చింది. మన కాలేజ్లో లెక్చరర్కి స్టూడెంట్కి రూమర్ క్రియేట్ చేశారు, తెలిసిందా? ఓ అంతేనా? అదేంట్రా అంత ఈజీగా తీసో? మరి కొంచెం అందంగా ఉంటే చాలు, ఈ అమ్మాయిలు జీన్స్ టీషర్ట్లతో ఫోటోలు దిగి సోషల్ వెబ్సైట్లో పెడతారు. అదో ట్రెడిషన్ రా. ట్రెడిషన్ అంటే లంగా ఉన్నిరా, జీన్స్ టీషర్ట్ ట్రెండ్. హలో, చెప్పు. వస్తున్నా. రే, మా సిస్టర్ ఫోన్ చేసిందా, వెళ్తున్నా. అవును, చెన్నై ఎప్పుడు వెళ్తున్నావురా? ఈరోజు నైట్ వెళ్తున్నాను రా. నీ పని బాగుందిరా, ఎల్ఎన్టీ ఎంట్రీకి వెళ్తున్నావు. అయినా మనం వాడి కింద పని చేయలేనురా, ఏదైనా డైరెక్ట్ కొట్టాల్సిందే. సక్సెస్కి లిఫ్ట్లు ఉండవురా, స్టెప్స్ ఎక్కాల్సిందే. రే, ఈడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు, నేను వెళ్తున్నా. అరా, ఆడి చెల్లి నువ్వు ఎప్పుడైనా చూసావా? అబ్బో, ఈడెప్పుడు చూడలేనట్టు. రే, ఇలా తీయడం తప్పు కదరా. మొన్న దానికి ప్రపోజ్ చేస్తే ఎంత యాక్ట్ చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఈ వీడియో ఫేస్బుక్లో పెట్టి దాని పొరుగు ఎలా తెస్తానో చూడు. రే, వీడి చెల్లారా వీడియోలో ఉంది. నా చెల్లి వీడియోలో ఉంటావేంట్రా? నా చెల్లి ఎందుకు వీడియో తీసావురా? మమ్మల్ని కాదురా, వెళ్ళి మీ చెల్లిని అడుగు.
ఐ లవ్ యూ బంగారం. నువ్వు లేకపోతే నేను లేనే. ఎవరితో మాట్లాడినా నువ్వే గుర్తు వస్తున్నావు. సర్లే కానీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? రేపే. ఏంటి సత్యగడు ఇలా చేశాడు? ఎంతగా నమ్మానని నన్ను నా ఫ్రెండ్గా ఉంటూ నన్నే మోసం చేశాడు. హలో, రేయ్ నీ చెల్లి సూసైడ్ చేసుకుందిరా. ఎరా నేను వచ్చేదాకా వెయిట్ చేయలేకపోయావా? కోపంగా ఉందిరా. ఎవరి మీదరా? నీ మీదరా. నేనేం చేశాను రా? చంపేశావు కదరా. చా, ఎలా జరిగిందేంటి? ఎవడు అప్లోడ్ చేసి ఉంటాడంటావు ఆ వీడియోని? హలో, ఎక్కడున్నారా? నేను రూమ్లో ఉన్నాను రా. అర్జెంటుగా ఒకసారి మన స్పాట్కి రా. ఏమైంది? ఏం లేదు, ఒకసారి రా. సరే వస్తున్నా. సూర్య చెప్పరా. రే ఏంట్రా ఫేస్బుక్లో వీడియో? అదో బావా, ఏమైందో నాకు కూడా తెలియట్లేదురా. నాకు కూడా అర్థం కావట్లేదురా. సన్నీగాడు ఇప్పుడే అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నాడు. సరే అయితే వచ్చాక ఫోన్ చేయవు సార్. సరేరా, వాడి దగ్గర నుంచి వచ్చి కాల్ చేస్తాను. ఏంట్రా వచ్చే వరకు ఆగలేకపోయావా? కోపంగా ఉందిరా. ఎవరి మీదరా? నీ మీదరా. నేనేం చేశాను? నీ వల్లే కదరా నా చెల్లి సూసైడ్ చేసుకుంది. అవునరా, నేనే చంపాను. వాడు ప్రపోజ్ చేసిన వీడియోని సోషల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి రూమర్స్ క్రియేట్ చేశాడురా. నీ చెల్లిని లవ్ చేసింది వాడు కదరా. అరా ఆడి చెల్లి నువ్వు ఎప్పుడైనా చూసావా? అబ్బో, ఈడిప్పుడు చూడలేనట్టు. అయినా సన్నీగారి సిస్టమ్ లవ్ చేస్తున్నట్టు వాడితో ఇంకెన్నాళ్ళు తెస్తారా? చెన్నై నుంచి రాగానే చెప్పేస్తాను రా. బావా, నాకు డౌట్ రా, కానీ నువ్వేం అనుకూడదే. సర్లే అడుగు. మేబీ సన్నీగాడు ఒప్పుకోపోతే? లైఫ్లో మైనస్ అనే సింబల్ ప్లేస్ ఉంటుందిరా, ఫ్రెండ్షిప్లో కాదు. నువ్వు అలాగే పాజిటివ్గా ఉండు, ఎవడోడు హ్యాండ్ ఇస్తాడు. నేను మంచివనరా, నాకేం కాదు. సర్లేరా, నాకు చిన్న హెల్ప్ చేయాలి నువ్వు. ఏంటది? రేపు సన్నీగడ్ సిస్టర్ బర్త్డే కదరా, నేను చెన్నై వెళ్తున్నాను. నా ప్లేస్లో నువ్వు వెళ్ళి గిఫ్ట్ ఇవ్వరా. లవ్ చేసేది నువ్వు, గిఫ్ట్ ఇచ్చేది మేమా? తన్ని బెస్ట్ ఫ్రెండ్ కదరా, ప్లీజ్ రా. సరే, మాకు తప్పుతుందా? క్షమించరా. అంతా అయిపోయిందిరా. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ని ఎవడో క్రియేట్ చేసిన చిన్న రూమర్తో చంపేసావు కదరా.
బహుశా ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు బలవడం అంటే ఇదేనేమో. కేవలం ఇటువంటి అపోహల వల్ల పోయేది పరువు ఒక్కటే కాదు, ప్రాణాలు కూడా. ఒక్కసారి ఆలోచిద్దాం, మనలో ఎంతమంది తప్పు చేసి ఉంటారో. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది ప్రతి ఒక్కటి నిజమైపోదు.